నామమున వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసురాలైన వదనమును ప్రేమించి మరి మూడవ కుమార్ సత్యానందాన్ని వాళ్ళకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. భూమి మీద 5 సంవత్సరాలు వారిని కాపాడి ఇలాగ వ్యాధి బాధ గుండా వెళ్ళి మీ రాజ్యంలో ప్రవేశించడం మీ చిత్తమైనందుకు ఆరాధిస్తున్నాం తండ్రి. అనుమాతులం మా వల్ల ఏమి కాదు, మరణ జీవములు మీ చేతిలో ఉన్నవి తండ్రి. మీ చిత్తమునకు తల వంచి ఆరాధిస్తున్నాం. అనే కుటుంబాన్ని ఆదరించండి, జమీమాన్ని ఆదరించు, బిడ్డలను ఆదరించండి. వారి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన బిడ్డలుగా ఉన్నారు, వారికి మీరే తండ్రిగా ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల పరలోక తండ్రి, ఇంతవరకు మీరు తోడుగా ఉండి సహాయపడడానికి స్తోత్రం. అపరాధములను మన్నించు, వయసు రక్తములు శుద్ధీకరించండి. ప్రభువా, వారి ఇంటికి క్షేమంగా తెచ్చిన స్తోత్రం. స్థాపన కార్యక్రమం కొరకై సహాయం చేసి మహిమ పొందమని ప్రియ ప్రభును రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉండేదము ప్రభుతోనే నిత్యము, వెళ్ళేదము శ్రేష్టాదేశం నిజము. ఉండేదము ప్రభుతోనే నిత్యము, పరలోక దేశము ఉత్తమము, అమన దేశము అతి ఉత్తమము. పరలోక దేశము ఉత్తమము, అమన దేశము అతి ఉత్తమము. తండ్రి కోరికాయే మనకు రాజ్యమివ్వా, లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణము. తండ్రి కోరికాయే మనకు రాజ్యమివ్వా, లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణము. వెళ్ళేదము శ్రేష్టాదేశం నిత్యము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదము శ్రేష్టాదేశం నిత్యము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది ప్రభుని పిలిచినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది నిలిచినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళేదము శ్రేష్టాదేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదము శ్రేష్టాదేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. పవిత్ర నగరమది నీతికి స్థానమది, పరమ స్వభావముతో నిర్మించబడినది. పవిత్ర నగరమది నీతికి స్థానమది, పరమ స్వభావముతో నిర్మించబడినది. వెళ్ళేదము
దేశం నిత్యము ఉండేదము ప్రభుతోనే నిత్యము వెళ్ళేదము దేశం నిత్యము ఉండేదము ప్రభుతోనే నిత్యము నిరంతరాక్షమది యోగములుండునది నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు నిరంతరాక్షమది యోగములుండునది నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు వెళ్ళేదము దేశం నిత్యము ఉండేదము ప్రభుతోనే నిత్యము వెళ్ళేదము దేశం నిత్యము ఉండేదము ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదమసట ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదమసట వెళ్ళేదము దేశం నిత్యము ఉండేదము ప్రభుతోనే నిత్యము వెళ్ళేదము దేశం నిత్యము ఉండేదము ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమము అపన్న దేశము అతి ఉత్తమము పరలోక దేశము ఉత్తమము అపన్న దేశము అతి ఉత్తమము 678 ప్రకాశమైన ఆశ్చర్య దేశం అనే పాట పాడు. 576 ఇంకో పాట పుస్తకాలు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము నా ప్రియ దేశము ప్రేమి దేశము నా ప్రియ దేశము పాపరహిత దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము ఆకాశమందున హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము నా ప్రియ దేశము ప్రేమి దేశము నా ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచ్చును పగలేపుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము
నా ప్రియ దేశము దేవుని దేశము నా ప్రియ దేశము పలు విధ బోధలతో రెండు గుంపుల పేరుండదు పలు విధ బోధలతో రెండు గుంపుల పేరుండదు ఏక కుటుంబము ఒక నాయకుడే ప్రేమమయ దేశము ప్రియులు వెళ్ళు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము నా ప్రియ దేశము ప్రేమి దేశము నా ప్రియ దేశము శాస్త్రాలు ఏముండవు ఎత్తి కలవరమే ఉండదు శాస్త్రాలు ఏముండవు ఎత్తి కలవరమే ఉండదు జాతి రంగు భాషా భేదము కలవారెవరు లేరు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము నా ప్రియ దేశము ప్రేమి దేశము నా ప్రియ దేశము పలు విధ ప్రణాళికలు పరిపాలించు చాటములు పలు విధ ప్రణాళికలు పరిపాలించు చాటములు చెరసాలలు శిక్షయు లేదు నరుల పరిపాలన అందుండదు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము నా ప్రియ దేశము ప్రేమి దేశము నా ప్రియ దేశము సంత విధులు లేవు కర్మగారములే లేవు సంత విధులు లేవు కర్మగారములే లేవు ధనికులు దరిద్రులు చిన్నలు పెద్దలు అనుభేదము లేదు అందరూ సమం ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము నా ప్రియ దేశము ప్రేమి దేశము నా ప్రియ దేశము యేసు నిరాశమందు పాప కడిగిన చేరుదువు యేసు నిరాశమందు పాప కడిగిన చేరుదువు ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువా ఎవరును కావలదు రమ్ము ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము నా ప్రియ దేశము ప్రేమి దేశము నా ప్రియ దేశము 680 జగమున ప్రభువా నడచుచున్నాను నదారి నా గురి నీవెన్న ప్రభువా నా గురి నీవెన్న ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను లోకమంతా నాదనించి లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొల్తిని లోకమంతా నాదనించి
నడుచుచున్నాను నా దారి నీవే నా ప్రభువా నీవే నా ప్రభువా నడుచుచున్నాను నా దారి గురి నీవే నా ప్రభువా గురి నీ దారినే చేరెదను నేను నీ దారినే చేరెదను తెలుపుము నా అర్హము నాకు తెలుపుము నా అర్హము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అర్హము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత కూడాను తెలుపుము ఎంత కూడాను విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నా దారి గురి నీవే నా ప్రభువా గురి నీ దారినే చేరెదను నేను నీ దారినే చేరెదను ఆదినము ప్రభువు తెరిగితిని ఆదినము ప్రభువు తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని ఆదినము ప్రభువు తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమపడా పొందితి వసగా క్షమపడా పొందితి వసగా ఆనందము కలిగి నాలో ఆనందము కలిగి పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నా దారి గురి నీవే నా ప్రభువా గురి నీవే నా ప్రభువా నీ దారినే చేరెదను నేను నీ దారినే చేరెదను 15వ కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15 తెలుగు బైబిల్ దగ్గర నుండి దయచేసి చదవండి.
యెహోవా భక్తుల మరణము యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎవరి దృష్టికి? దేవునికి దృష్టికి యెహోవా భక్తుల మరణము ఎంతో విలువైనదిగా ఉంది. సత్యానందం దేవుని దృష్టికి భక్తుడిగా జీవిస్తూ వచ్చినారు. యెహోవా భక్తుల మరణం చిన్నతనం నుండి భయభక్తుల పెంచి వెళ్తూ వచ్చినారు. ప్రభు కొరకు రక్షణ మారుమూర్చి పొందిన వారై ఒక భక్తితో తాను జీవిస్తూ వచ్చినారు. అందును బట్టి ఈరోజు యొక్క మరణము దేవుని దృష్టిలో ఎంతో విలువైనదిగా ఉంది, ఎంతో ఘనమైనదిగా దేవుడు ఇస్తూ వచ్చినారు. అందుకని భక్తులు యోబు అంటున్నారు. యోబు రాసిన పత్రిక 14వ అధ్యాయం. యోబు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. యోబు రాసిన పత్రిక యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. ఈ కనిన నరుడు కొద్ది దినముల వాడై ఏం పొందుతారంట? మిక్కిలి బాధనందును. దాని తర్వాత పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. పువ్వు వికసించినట్లు వాడిపోవును. వాడు పెరిగి వాడిపోవును. వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. మరొక వచ్చిన మరొకసారి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. వాస్తవంగా సత్యనం తన జీవితంలో చాలా బాధను అనుభవిస్తూ వచ్చినారు, చాలా దుఃఖమును అనుభవిస్తూ వచ్చినారు, చాలా వేదనను తన జీవితంలో ఈ చిన్నతనంలోనే, తన యవ్వన కాలంలోనే ఎవరు పొందని చాలా భయంకరమైన బాధను తను అనుభవిస్తూ వచ్చినారు. చివరి వరకు ఆ బాధను సహించలేనట్టుగా తను ఆ బాధను అనుభవిస్తూ వచ్చినారు. ఈ లోకంలో స్త్రీ ద్వారా పుట్టిన ఈ నరుడు కొన్ని దినాలేనంట. ఆ కొన్ని దినాలు కూడా ఎలాంటిదంట? మిక్కిలి బాధకరమైనదంట. ఆ బాధను చిన్నోడు ఎంతో తన జీవితంలో అనుభవిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది? పువ్వు వికసించినట్టు ఉంటుంది, వాడిపోతుంది. నీడ కనిపించినట్టు ఉంటుంది, మాయమైపోతుంది. తన జీవిత యాత్రలో 38 సంవత్సరాలు 88 ఎంతో బాధను తన చేతిలో అనుభవిస్తూ వచ్చినారు. అయినప్పటికీ ప్రభు తన చేతిలో చాలిన దేవుడిగా ప్రభుకున్నారు, ప్రభుకు అప్పగించుకున్నారు. ప్రభు తను పిలిచిన సమయంలో ఆ పిలుపుని అందుకొని ప్రభు యుద్ధకు వెళ్ళిన వాడిగా ఉంటున్నారు. ఈ లోకంలో ఎంతో దుఃఖం ఉంది, ఈ లోకంలో ఎంతో వేదన ఉంది, ఈ లోకంలో ఎంతో బాధ ఉంది, ఈ లోకంలో ఎంతో రోగం ఉంది, ఈ లోకంలో ఎంతో నిరాశ ఉంది, ఈ లోకంలో ఎన్నో నిందలు ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో అపమానాలు ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో అవరోధాలు ఉన్నాయి, ఈ లోకంలో ఎంతో అనానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పరిస్థితులు కూడా
తాను ఎదుర్కొంటూ ప్రభు వైపు చూస్తూ ప్రభు తను పిలిచిన పిలుపుని అందుకొని ప్రభు యుద్ధకు తను చేరుకోగలగట్టు వస్తూ వచ్చినారు. అలాగనే భక్తులు అంటున్నారు, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. లోకములు ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు. వ్యక్తిగతంగా, తన కుటుంబంగా, సమాజంగా కూడా ఎంతోమందికి తను ప్రయాసపడుతూ వచ్చినారు. తన జీవితంలో ఎవరికైనా దుఃఖం ఉన్నా కానీ, ఎవరికైనా ఏమైనా అవసరం ఉన్నా కానీ తను చూసుకోకుండా ఇతరులకు సహాయపడటానికి ఎప్పుడు వెనకంజ వేసేవాడు కాదు. ఇప్పుడు ఏమి కావాలన్నా కానీ, ఎవరికి ఏమి కావాలన్నా కానీ నిజంగా తన జీవితంలో తన యొక్క ఉద్యోగరీత్యా చాలామందికి మనస్ఫూర్తిగా సేవ చేస్తూ వచ్చినారు. ఎంతోమంది డబ్బులు ఇవ్వలేదు, తనకి ఇవ్వాల్సింది కూడా. అయినా కానీ తను ఎంతోమందికి తన యొక్క బాధలో కూడా ఎంతోమంది బాగు చేస్తూ వచ్చినారు, ఎంతోమందికి సహాయపడుతూ వచ్చినారు. చాలాసార్లు చెప్పేవాళ్ళు, ఎంతో దూరం వెళ్ళేవారు బండిలో. కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, కొన్నిసార్లు వాళ్ళు ఇయ్యరు. అయినప్పుడు కూడా ఎంతో దూరం వెళ్ళి ఎంతోమందికి సహాయపడుతూ, ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు. నా భార్య కూడా బాగాలేదు. అప్పుడు నా కుమారుడు పుట్టినప్పుడు ఆ మంచంలో ఉన్నప్పుడు కూడా అంత దూరం తన యొక్క సామాన్లు తీసుకొని బిలాస్పూర్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినారు. లోకంలో ఎంతో మందికి ప్రయాసపడుతూ వచ్చినారు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చినారు. ఎంతో కఠినమైన పరిస్థితుల ద్వారా తను పోతూ వచ్చినారు. చివరి వరకు ప్రభు కొరకు నమ్మకస్తులుగా తను జీవిస్తూ వచ్చినారు, ప్రభుకు అప్పగిస్తూ వచ్చినారు. అందుకని తమ ప్రయాసములు మాని ప్రభు యొద్దకు తను చేరుకున్నారంట. అందుకని అంటున్నారు యెషయా భక్తుడు, యెషయా 57వ అధ్యాయం, యెషయా 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దాని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారని ఎవరికి తోచదు. ఎందుకు చిన్నోడు సత్యానం? ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది, మరొకసారి చదువు. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు చూడకుండా. ఇంకా రాబోయేలు ఏం కీడు ఉండో తెలియదు, కానీ ఆ కీడును చూడకుండా ఉండటానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ముందుగానే తన పరమునకు, తన సన్నిధికి తను పిలుచుకునేవాడిగా ఉంచున్నారు. అంతేగాని 2వ వచనంలో రాయబడుతుంది,
వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు. తమకు సూటిగానున్న మార్గం నడిచేవారు తమ పడకలో పరుండి విశ్రమించున్నారు. హాస్పిటల్లో అనుకున్నాం తిరిగి బాగైపోతారని, అయితే ఆ పడకలోనే తను ప్రభు యొద్దకు విశ్రమించి ప్రభు యొద్దకు చేరుకున్నారు. ఎంతో ఆశ ఉంది, ఎంత అభిలాష ఉంది ప్రభు కనికరిస్తారని. అయితే ప్రభు ఉద్దేశము తన విశ్రాంతి తన పడక మీద తన విశ్రాంతి పొందుతూ ప్రభు యొద్దకు తను చేరుకోగలుగుతూ వచ్చినాడు. అయితే ఈ లోకంలో మన చేతుల్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అందుకే భక్తులు అంటున్నారు, కీర్తనలు 94:16 వచ్చిన కీర్తనలు 94:16 వచ్చిన దుష్టుల మీదికి 19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించు. నెమ్మది వాస్తవంగా మన జీవితంలో ఎన్నో విచారాలు, ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి, ఎన్నో తలంపులు మనకు వస్తాయి. అందుకనే భక్తులు అంటున్నాను, నా హృదయంలో ఎన్నో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది. నిజంగా మనలో ఎన్నో ఆలోచనలు, మన ఎన్నో తలంపులు ఉన్నాయి. అన్ని విషయాల్లో దేవుడు మన ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తారు. ఆయన గొప్ప ఆదరణ ద్వారా ఆయన మనకు నెమ్మది కలుగు చేసేవాడు. అలాగూ మనం గారు ఒకరి ద్వారా ఒకరు ఏం చేసుకోవాలంటే మొదటి తెస్సలోని పత్రిక, చివరిగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:18. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోరు కదా. ఏ మాట? ఒక దినం ఉంది, దేవుడు తనను తన పాటు తీసుకొని రానయించున్నారు. ఒక దినం దేవునితో పాటు తను వచ్చేవాడిగా ఉంచున్నారు. మనకంటే ముందుగా తను ఎత్తబడేవాడిగా ఉంచున్నారు. దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఆయన మనకంటే ముందుగా రాబోయేవాడిగా ఉంచున్నారు. కాబట్టి విశ్వాసంగా, కుటుంబీకులంగా, పరిశుద్ధులంగా ప్రభు అంతా ఈ రోజు వరకు ప్రభు తను ఉంచుకున్నారు, ప్రభు తీసుకొని వెళ్ళినారు. మిగిలిన మన జీవితము ఒకసారి మనం ఆలోచించుకున్న వారమే. నేను అనుకుంటున్నాను ప్రభు త్వరగా చిన్నోని తన మహిళ పిలుచుకున్నారంటే కుటుంబం ఎంతో చీలికలు వచ్చినాయి, కుటుంబంలో ఎన్నో అవరాధాలు వచ్చినాయి, కుటుంబంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక మరణం ద్వారా సమాధాన పరచడానికి ఏమేమో బలహీనలన్నీ కూడా సరి చేసుకొని ఒక కుటుంబంగా, దైవికమైన కుటుంబంగా, ఎంతో సాక్ష్యం ఉన్న ఈ కుటుంబం ప్రభు ఇలాగ అనుమతించినారేమో. తిరిగి అందరము కలిసి శాంతి సమాధానంగా ఉండాలని దేవునికి కోరిక ఉందేమో, దేవునికి ఇష్టమై ఉందేమో. వెనుకున్న పరిస్థితులన్నీ కూడా మర్చిపోయి ప్రభుకు నమ్మకస్తులుగా చిన్నోరు మన కుటుంబంలో సమాధానాన్ని తీసుకొచ్చారు. సమాధానం కలిగిన వారమే ఒకరినొకరు ఆదరించుకుంటూ ఈ చివరి యాత్రను ముగించాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే మరి జీవితాలు సరి చేసుకుంటూ తిరిగి రానైనా మాట ద్వారా ఒకరు ఆదరించుకుంటూ
సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు చిన్ని మాటలు ఆశీర్వదించును గాక. అందరు కావాలని కోరుకుంటున్నాడు. మంచి మనసు వాడు. వీడు వచ్చిన తర్వాత ఆదివారం వారు కొడుకులు కూడా వచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. వాడికి బ్రతకాలనే ఆశ ఉంది. అందుకనే ఆ బోన్ మ్యారో మరి మార్పించుకుంటే బ్రతుకుతానేమో, పని చేసుకుంటానేమో, నా కుటుంబాన్ని నేను చూసుకుంటానేమో అనే ఆశతో వాడు హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ మరి బ్రతికి రాలేకపోయినాడు. సరే, ప్రభు సంకల్పం మనం ప్రార్థన చేస్తూ వచ్చాము. కానీ ఆ ప్రభు ఆయన చిత్తము జరిగించినందుకు మనం ఏం చేయాలి? మరి ఎందుకు మరి ఇదంతా శ్రమ అనుభవించి లోకయాత్ర ముగించవలసి వచ్చిందో మరి ప్రభుకే తెలుసు. ఒకరోజు నాకు కళ వచ్చింది. ఏంటో ఆ కళ అంటే, నేను మాచర్లో సేవ చేసిన చోట అక్కడ సంఘ పెద్ద ఒక ఆయన చనిపోయాడు. ఆయన కళ్ళు నా ఇంటికి రా అని చెప్పి నన్ను తీసుకోబోతున్నాడు. ఆయన ఇల్లు ఎక్కడుందంటే నది అవతల ఉంది. నది అవతల ఆ నది మీద పెద్ద దారి ఒకటి వేస్తుంది. అది ఎట్లా దారి అంటే అది ఊగుతూ ఉంటుంది. ఆ దారి మామూలుగా ఆ దారి మీద కొంతమంది వెళుతా పడిపోతున్నారు. కానీ నేనేమో చక్కగా నడుచుకుంటా ఆ ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడి జైమ్ గారితో చెప్పాను, నాకు ఇట్లా కల వచ్చింది, ప్రభు నన్ను పిలుస్తాడేమో అని నేను చెప్పాను. అయితే ఆ కళ ఇట్లా నెరవేరు. సత్యానందాన్ని ప్రభు ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఆయన ఇంటికి తర్వాత ఇంకో కళ ఏంటంటే, హాస్పిటల్లో అడుకున్న హాస్పిటల్లో పెట్టిన ఆయన సామాన్లన్నీ కూడా విరమించుకొని నేను ఇంటికి పోతానని చెప్పి చాలా ఆరోగ్య బలంగా కనపడ్డాడు. దాని తర్వాత మరణ వార్త అనేది వచ్చింది. ప్రభు ఇలాగ తను శ్రమ పెట్టి సిద్ధపరచుకొని తీసుకోవడానికి ప్రభు సంకల్పమైంది. కానీ మంచి మనసు గలవాడు. ఇందాక శివరావు చెప్పినట్లుగా ఎందరికో సేవ చేసే మనసు ఉంది. వాడి దగ్గర లేకపోయినా కానీ ఇతరులకు సహాయం చేయాలన్న మనసు కలిగినటువంటి. కాబట్టి అలాంటి వాడు మన కుటుంబాల్లో దూరం అవుతాం మరి ఎంతో దుఃఖకరమైన విషయమా. అయినా మనము చేయగలిగింది ఏం లేదు. వారి జగమాన బిడ్డలను ప్రభు ఆదరించాలి. అన్నయ్య కుటుంబాన్ని, వారి వదిన వారి బిడ్డలను ఆదరించినట్లుగా ప్రభువే కనికరించాలి. కాబట్టి మిగతా కార్యక్రమం కొరకు మనసులో ప్రార్థన చేస్తూ సిద్ధపరచు. ఈరోజు నాకెందుకో ఒకటి హాస్పిటల్కి పోవాలంటే ప్రేరణ. పోయినసారి పోయించినప్పుడు ప్రార్థన చేసి వచ్చేటప్పుడు చెయ్యి టోపితే చెయ్యి ఊపాడు. ఇట్లా చెయ్యి ఊపాడు. అప్పుడే మనిషి నల్ల కంపేస్తున్నాడు కానీ చెయ్యి ఊపాడు. వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ వెళ్ళాలనే ప్రేరణ కలిగి తప్పుడు సత్యాన్ని ఫోన్ చేస్తే ఇట్లా పోవాలంటే వాడు కూడా వస్తా అన్నాడు. మరి ఈరోజు వెళ్ళటం, వారి ఇట్లా తీసుకొని రావటం అనేది ఆలోచన చేయలేదు. ప్రభు జరిగించాడు. సరే, వారి చిత్తమునకు మనం తల వచ్చి ఇలాగ మరి చెబుతున్నట్లుగా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాడు. ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. అస్సలైన గృహానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఏ బాధ, వేదన, ఏ కన్నీరు లేని రాజ్యానికి వెళ్ళిపోయాడు. అయితే మరి తన భార్య బిడ్డలను వదిలి వెళ్ళటం అనేది
అది ఎవరు కూడా పోర్చలేనిది, చాలా దుఃఖకరమైన విషయం. ప్రభు అనుమతించినప్పుడు, సిలువను మోయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సిలువను మనం మోయాలి. కాబట్టి సత్యానందం మన కుటుంబాల్లో మంచి మనసు కలిగిన వారు, ఎవరికి ఆపద వచ్చిన ముందే వాడు ఏ పని చేపెట్టాలన్నా ముందే ఉంటాడు. ఎన్ఆర్ఐ నుంచి వచ్చిన తర్వాత మనిషి బాగున్నాడు, పైకి వేసుకొని తిరిగాడు, అదంతా బాగుంది. మరి అక్కడికి ఎందుకు పోవాలనిపించిందో, అక్కడ పోకుండా ఉన్నా కొన్ని రోజులు బ్రతికేవాడే. ఆదరించినట్లుగా ప్రార్థించి, ప్రేమ గల పరలోక తండ్రి, మేము మీ బిడ్డలము, మా దేవుడు కనుకనిమైన రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరచుటకు మీకు అధికారం ఉంది, ప్రాణము తీసుకునేటకు మీకు అధికారం ఉంది. మరణ జీవములు మీ వశములో ఉన్నాయి కాబట్టి ప్రభా సత్యానందాన్ని చిన్న వయసులోనే వారి ఇటువంటి శ్రమ బాధ అనుభవించి ఆ కుటుంబాలను విడిచిపెట్టి మీ యొద్దకు రావటం మీ సంకల్పమైనందుకు ప్రభువా స్తుతించుకుంటూ ఆరాధిస్తున్నాం. మీరు మిమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి. ఈ గాయాన్ని మీరు మాత్రమే మాన్పగలరు. మీ మాటల చేత ఇందాక దాసు నోట పలికిన ప్రకారం ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీ మాటలే మమ్మల్ని ఆదరించి, ఏ మాటలు మమ్మల్ని ఆదరించలేవు. ఈ కష్టంలో, ఈ గాయములో ఏ మాటలే మమ్మల్ని ఆదరించేదిగా ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, అనుగ్రహించు భూస్థాపన కార్యక్రమం కొరకు దయచూపి రావలసిన బంధుజనాంగం అది రావటానికి మీరు సహాయం చేయండి. మంచి వాతావరణము అనుగ్రహించండి. ప్రభువా, నీ బిడ్డను విడబడ్డ కుటుంబాన్ని ఆదరించండి, జమీను ఆదరించండి, బిడ్డలను ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, సహాయం చేయండి, కార్యక్రమించండి. మిగతా సమయం దేవుని కరుగా మీ కృప చేత నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఎవరైనా ఇట్లా కొన్ని ఒక రెండు మాటలు చెప్పాలంటే చెప్పండి. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వామిచ్చటనే